కూడా రోబో సినిమా చూసే ఉంటారు కదా. రోబో సినిమాలో అక్కడ వసీకరణ్ సైంటిస్ట్గా నటించినటువంటి రజనీకాంత్ ఒక రోబోని ఆర్మీకి అందించాలనుకుంటాడు. ఆ తర్వాత నుంచి పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. నిజంగానే బార్డర్లో గస్తీ కాసేటువంటి వాళ్ళు మాన్యువల్గా కంటే కూడా రోబోని డిప్లాయ్ చేస్తే ఎలా ఉంటుందనే రకంగా కొన్ని దేశాలు కూడా డిసైడ్ చేశాయి, కొన్ని దేశాలు కూడా ఆలోచిస్తూ ఉన్నాయి. అంతలోనే యుక్రెయిన్ డైరెక్ట్గా రోబోలు రంగంలో దించింది. యుక్రెయిన్ రష్యా యుద్ధంలోకి ఇప్పుడు రోబోలు ఎంట్రీ ఇచ్చాయి. ఉక్రెయిన్ తమ రోబోలని గస్తీ కాసేందుకు అక్కడ పనిలో పెట్టడమే కాకుండా ఏకంగా రష్యాకు సంబంధించిన సైనికులని కూడా నిర్బంధించింది. అయితే ఇక్కడ మన సినిమాలో చూసినట్టుగా ఎగ్జాక్ట్గా మానవ రూపంలో రోబోలు కాదు ఇవి, గ్రౌండ్ రోబోట్స్. అంటే ప్రతిదీ కూడా మెషిన్ గన్స్, వాటంతటవే యాక్టివ్ అవుతూ ఉంటాయి, వాటంతటవే శత్రువులను పసిగడుతూ ఉంటాయి, వాటంతటవే పేల్చేస్తూ ఉంటాయి. ఇలా ఉక్రెయిన్ గ్రౌండ్ రోబోట్స్ని రంగంలోకి దించింది. అయితే మానవ రహిత సైనిక ఆపరేషన్లో ఉక్రెయిన్ ఈ నిర్ణయం తీసుకొని రష్యాకి బిగ్ షాక్ ఇచ్చింది. సైనిక స్థానంలో తొలిసారిగా యుద్ధ రంగంలోకి రోబోలను డిప్లాయ్ చేసింది. మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ బాక్స్లో కింద కనబడుతున్నటువంటి ఆ విజువల్, ఎస్ అది రోబోనే. దాంట్లో మ్యాన్ ఉండరు, ఒక మనిషి ఉండరు. ఎస్ ట్యాంకర్ రోబోట్స్గా చెప్తూ ఉంటారు. సో అవన్నీ కూడా దాంట్లో మనుషులు ఎవరు కూడా ఉండరు, వాటంతటవే గస్తీ కాస్తూ ఉంటాయి. ఎదురుగా ఒక శత్రువు కనబడ్డాడంటే పేల్చేస్తూ ఉంటాయి. అక్కడ ఇంట్రెస్టింగ్గా మనకి ఇక్కడ ఒక నిజంగానే శత్రు దేశాలు కనుక దాడి చేసినా మన వైపుగా నష్టం తక్కువ, ఎందుకంటే మనుషులు చనిపోరు, కేవలం మెషిన్స్ మాత్రమే అవి పాడైపోతాయి. నిజంగా మళ్ళీ ఒకటి రెడీ చేసుకోవచ్చు అంటే రెడీ చేసుకోవచ్చు. అటువంటి విధంగా రోబోట్స్ని తయారు చేసి రష్యాకి షాక్ ఇచ్చింది. ఏకంగా రష్యా సైన్యాన్ని కూడా బందీలుగా తీసుకుందట ఈ రోబోలు. ఉక్రెయిన్ రోబోలు రష్యన్ సైనికుల్ని బందీలుగా తీసుకున్నాయట. రోబోలు డ్రోన్ల ద్వారా రష్యా బలగాన్ని అటు ఉక్రెయిన్ నిర్బంధించినట్టు తెలుస్తోంది. తూర్పు ఉక్రెయిన్లోని కర్గివ్ ప్రాంతంలో రోబోలు దాడులు చేస్తూ ఉన్నాయి. రష్యన్ బంకర్ పైన దాడి చేసి ఆ బాంబులతో బంకర్లని పేల్చేశాయి. రోబోలకి రష్యన్ సైనికులు లొంగిపోయినట్టు తెలుస్తోంది.